సంజీవ్ బావలేస్తున్నాడు. జో 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 సంజీవ్ నాన్న లేచాడు. అక్క సంజు జో 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 పడుకోండి అక్క పడుకో. నువ్వు కూడా బజ్జో బజ్జో జో 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 జో. అరే ఇక్కడతో ఆగిపోయింది, మరి తర్వాత ఏమైంటుంది? నా కొడుకు కోసం ఆడిన నాటకం నిజమైతే ఎంత బాగున్నావు. గాయత్రి, ఈ ఆస్తంతా వాళ్ల సొంతమని నిన్నాడి నాటకాన్ని నిజం చేస్తే బాగుంటుంది కదా. ఒక్కరోజు ఈ ఆస్తి మనదైతేనే ఇంత ఆనందంగా ఉంది. జీవితాంతం ఇది మనదే అయితే ఇంకెంత ఆనందంగా ఉంటాదల్లుడు. ఒక్కరోజు కొడుకు మాట నిజం చేస్తేనే ఆ తండ్రి కళ్ళల్లో అంత ఆనందం ఉంటే, జీవితాంతం ఇది నిజమైతే ఆ తండ్రి కళ్ళల్లో ఇంకెంత ఆనందం ఉంటుందో కదా. ఆ ఆనందం మనకు దక్కాలంటే వాళ్ళు బతకూడదు. అయ్యగారు చాలా మంచోడు కదా మామ, చంపడం తప్పేమో. దేవుడు కూడా శానా మంచోడు రాలుడు, అందుకే ఎప్పుడూ కనపడ్డు. అయ్యగారు దేవుడితో సమానం కదా, కనపడకూడదు. మనమేం ఆస్తులతో పుట్టలేదు కదా, ఇవి వస్తుంటాయి పోతుంటాయి. అలాంటి ఆస్తి మనం నమ్ముకున్న వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపగలిగితే అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఇంకే ఉండదు కదా. మనకు మాత్రం ఎవరున్నారండి, వాళ్ళు తప్ప. మీ మాటే నా మాట. వాళ్ళు మన మీద చాలా ప్రేమ పెంచుకున్నారు కదా మామ. మంచోళ్ల ప్రేమ భూమికి భారం రాలుడు, అందుకే భూమి తల్లి తొందరగా తనలో కలిపేసుకుంటుందాళ్ళని. ఈ ప్రేమ మరీ ఎక్కువైతే మన ఒరిజినల్ క్యారెక్టర్స్నే మర్చిపోతాం. అందుకే తొందరగా చంపేద్దాం అంటున్నా. వాళ్ల పేర డాక్యుమెంట్స్ రెడీ చేసి పెడతాను. మన చరిత్ర మర్చిపోకల్లుడు. పైసలు తీసుకున్నావా, పనిలో చేరావా, ప్రాణాలు తీసావా, అంతే. రేపు నీ బర్త్డే కదా, నీ చేతులతోనే వాళ్ళకిద్దు గాని. పొద్దు పొడిసేలోపు వాళ్ళని పాతెయ్యాల.
సార్ 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 చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో మాట్లాడాల్సి వచ్చి లేట్ నైట్ ఫోన్ చేస్తున్నాను సార్. పర్లేదు చెప్పు. సార్ మీ ఇంట్లో పనిచేస్తున్న పని మనుషులు నిజంగా క్రిమినల్సే సార్. సార్ అది మీకు ప్రూవ్ చేయడానికి అప్పుడు నా దగ్గర ఆధారాలు లేవు సార్. ఇంతకు ముందు వాళ్ళు పనిచేసిన ఇంటి యజమానిది సూసైడ్ కాదు సార్, హత్య సార్. పక్కా ప్రీ ప్లాన్ మర్డర్ సార్. హత్య చేసింది వాళ్ళే అయినా ఆ ఇంట్లో ఎక్కడా ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా జాగ్రత్త పడ్డారు సార్. అదే టైంలో దొంగతనానికి వెళ్ళిన దొంగ వీళ్ళ ముగ్గురు ఓనర్ని చంపుతుండగా వాడు డోర్ పక్కన దాక్కుని అక్కడ జరిగింది మొత్తం ఫోటోలు తీశాడు సార్. సార్ మీరు ఎవరి దగ్గర అయితే డబ్బులు తీసుకుని శిక్ష వేయించారో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని చంపమని పంపించాడు సార్. తప్పు చేసిన వాణ్ణి శిక్ష నుంచి తప్పిస్తే ఆ శిక్ష నాకు పడ్డట్టే. సార్ సార్ హలో హలో సార్ సార్ హలో హలో సార్ 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 ఈ ఫోన్లో ఉన్నాన్ని కూడా వదలటానికి వెళ్ళేదల్లుడు. వీళ్ళని అన్యాయంగా చంపేశాం. దయ్యాలై వస్తారేమో మామా. వీళ్ళ ఆత్మల్ని కూడా దిగ్బంధనం చేసేద్దాం. అలా మా ఆత్మలు కూడా ఆ సమాధులలో దిగ్బంధనమయ్యాయి. ఓ రోజు రాత్రి ఎవరో వచ్చి ఒక సమాధిని తవ్వడంతో గాయత్రి ఆత్మ బయటికొచ్చింది. నా ఆత్మ మాత్రం ఇంకో సమాధిలో బందీగానే ఉండిపోయింది. అందుకే గాయత్రి ఆత్మ కావాలనే నిధి పేరుతో మిమ్మల్ని ఇక్కడికి రప్పించి నా సమాధిని తవ్వేట్టు చేసింది. మీరే నన్ను బయటికి తీసుకొచ్చారు. థ్యాంక్స్ సంజీవ్ చతుర్వేది. ఎదలో సిరుముల్లే